ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మనిషి జన్మ లభించదు అంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు ఎదురైనా సరే జీవితంలో ముందుకు సాగాలి. చిన్న చిన్న కష్టాలకే కుంగిపోకూడదు. మరీ ముఖ్యంగా ఆవేశంలో విచక్షణ కోల్పోయి ప్రవర్తించకూడదు. ఆ కొన్ని సెకండ్ల సమయం మనసును కంట్రోల్ చేసుకోగలిగితే చాలు. జీవితం ఎవరికీ పూలబాట కాదు. కష్టాలుంటాయి, అలానే సంతోషాలు కూడా ఉంటాయి. అన్నింటినీ సమంగా చూసుకోవాలి, తీసుకోవాలి. లేదంటే మనతో పాటు మనల్ని కన్నవాళ్ళు, మనం కన్న వాళ్ళకు కూడా జీవితాంతం కుమిలిపోవడం తప్ప ఏం ఉండదు. అందుకే ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదు అంటారు పెద్దలు. కానీ నేటి కాలంలో మనుషులకు ఇంత ఓపిక ఉండడం లేదు కదా. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇక తాజాగా తెలంగాణలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య బల్వన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇక సదరు ఎమ్మెల్యేది ప్రేమ వివాహం కావడం కూడా గమనార్హం. ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ అల్వాల్లోని పంచశీల కాలనీలోని నివాసంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఇక రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రూపాదేవి దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. ఒక పాప, బాబు. ఇక రూపాదేవి గత 2 రోజుల నుంచి స్కూల్ కు వెళ్లలేదు. ఎమ్మెల్యే సత్యం ఉదయమే నియోజకవర్గానికి వెళ్లగా సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే సత్యం కుటుంబం బంధువులతో కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారని చెబుతున్నారు. మరి ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ రూపాదేవి ఇలాంటి దారుణానికి తీసుకుంది. దీంతో ఎమ్మెల్యే ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఎమ్మెల్యేది ప్రేమ వివాహం అని, వారిద్దరు ఉస్మానియా కాలేజీలో క్లాస్మేట్స్ అని, ఇంతకాలం ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్నారని వారి కుటుంబ సభ్యులు, బంధువులు తెలుపుతున్నారు. అదలా ఉండగా ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే రూపాదేవి ఆత్మహత్యకు ముందు తన భర్త సత్యంకు వీడియో కాల్ చేసింది. దాంతో అల్వాల్లో ఉన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెంటనే చొప్పదండికి వెళ్లారు. ఆయన ఇంటికి చేరుకునే లోపే ఆమె ఆత్మహత్య చేసుకోగా విగత జీవిగా పడి ఉన్న భార్యను చూసి సత్యం స్పృహ తప్పి పడిపోయారు. అయితే రూపాదేవి అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆమె గత 2 సంవత్సరాల నుంచి తీవ్ర కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ కారణంగానే 2 రోజులుగా స్కూల్ కి సెలవు తీసుకుని ఇంట్లోనే ఉంటున్నారు. మరోవైపు రూపాదేవి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.